ఒక్కడనే కాదు, నేను ఒక్కదానే కాదు, దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు. అందుకని దేవుని సన్నిధిలో ప్రేయర్లెస్నెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైడ్. ప్రేయర్లెస్నెస్ ఈజ్ సేయింగ్ గాడ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. వితౌట్ గోయింగ్ వితౌట్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఎస్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్, అండ్ యూ విల్ సీ అటర్ ఫెయిల్యూర్. అందుకనే స్టాగ్నేషన్. మీ కుటుంబాల్లో కూడా ఎందుకు ఇట్లా అంటే, మా తల్లిదండ్రులు లేకపోతే తండ్రి మమ్మల్ని నిర్ణయాలు తల్లికి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసేశాడు, అప్పుల పాలైపోయాము. ఇదిగో పలానా వాళ్ళకి బంధువులందరికీ ఖర్చు పెడతాడు, కుటుంబానికి ఏం చేయడు. ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా మీ ప్రార్థన భారాల్లో. మా తండ్రి మమ్మల్ని పట్టించుకోడు. ఎందుకు మా జీతం ఇట్లుంది, మొదట్లో మేము చాలా బాగుంది, ఎందుకు ఇట్లుందంటే ఆయన చేసిన నిర్ణయాలు. నో గాడ్స్ డైరెక్షన్. మాకున్న ఆస్తులన్నీ అమ్మేస్తాడు, మాకున్న పొలాలన్నీ అమ్మేస్తాడు, మాకున్నదంతా అమ్మేస్తాడు. మా మమ్మీకి కూడా తెలియదు, మాకెవరికి తెలియదు, చెప్పా చేయకుండా అమ్మేస్తాడు. మాకు తెలియకుండా వారికి ఇంత అప్పిచ్చేస్తాడు. ఇప్పుడు మేము ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఇవన్నీ ఎందుకు అని అంటే, వితౌట్ గాడ్స్ డైరెక్షన్, టేకింగ్ మ్యాటర్స్ ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్. దేవుని చిత్తం లేకుండా సొంత చేతుల్లో ప్రతి నిర్ణయం, సొంత డిసిషన్స్ చేయటంలో మనం ఎంతో నష్టాన్ని చూస్తామండి. ఇప్పుడు మీ జీవితంలో నిజంగా దేవుని జోక్యము కావాలంటే నేను 4 విషయాలు చెప్తాను. 4 విషయాలు, ఈ 4 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ 4 విషయాలు చెప్పి ముగిస్తాను. కానీ దేవుని జోక్యము నాకు కావాలి అన్నవారు, లైవ్లో ఉన్నవారు చెప్పగలుగుతారా? ఐ వాంట్ గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ మై లైఫ్. దేవుని జోక్యము నా జీవితంలో కావాలి అన్నవారు చెప్పండి. ఎక్కడి నుండి చూస్తున్నా కమెంట్స్ అనే కాదండి, మీ మనసులో, మీ హృదయంలో ఒక మంచి యథార్థంగా చేయండి. దేవా, నీ జోక్యము నా జీవితంలో కావాలి, నువ్వు నా జీవితంలో జోక్యం చేసుకోవాలి అని ఆశ ఉన్నట్లయితే అడగండి దేవుణ్ణి. ఐ నీడ్ గాడ్ టు ఇంటర్వ్యూన్ ఇన్ మై లైఫ్. ఈ 4 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా ప్రార్థించడము, యథార్థంగా అ హార్ట్ ఫెల్ట్ ప్రేయర్. హార్ట్ ఫెల్ట్ ప్రేయర్ ఏంటి? హార్ట్ ఫెల్ట్ ప్రేయర్ అంటే, దేవా నువ్వు లేకపోతే నాకు అవ్వదు ప్రభా, నువ్వు చేయకపోతే అవ్వదు ప్రభా అని కేవలం మాటలు కాదు. ఈ మధ్య చాలా మందికి ఊత పదాల్లాగా నువ్వు లేకపోతే అవ్వదు ప్రభా, నువ్వు లేకపోతే నేను జీవించలేను అనే పాట పాడుతూ ఉంటారు. కానీ నిజంగా యథార్థంగా, లార్డ్ నువ్వు లేకపోతే నేను చేయలేను, నేను నీ సన్నిధి రాని ఎడల నేను ముందుకు వెళ్ళలేను ప్రభా, ఐ నీడ్ యువర్ హెల్ప్ లార్డ్. షోయింగ్ హ్యూమిలిటీ, తగ్గింపు. దేవా నువ్వు కాకపోతే ఇంకెవరు చేయలేరు ప్రభా, నువ్వు చేయకపోతే ఇంకెవ్వరు చేయలేరు ప్రభా. దేవుని పైన పూర్తిగా ఆధారపడటమే హార్ట్ ఫెల్ట్ ప్రేయర్, యథార్థమైన ప్రార్థన. యెహోషాపాతు దగ్గరికి వచ్చి ప్రవక్త వచ్చి, ఇదిగో నీ ఇంటిని చక్కబెట్టుకో, పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పారు. ఈరోజు మీకు అదే మాట ఎవరైనా చెప్తే ఏం చేస్తారు? ఇంకా చనిపోబోతున్నా కదా, ఉన్నది ఒక్కరోజే కదా, తిని త్రాగి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారా? లేకపోతే దుఃఖముతో కృంగుదలతోటి నిండిపోయి ఒక మూల పడిపోతారా? కానీ యెహోషాపాతులో ఉన్న మంచి గుణం ఏంటంటే, ద మోమెంట్ ఆ ప్రవక్త వచ్చి చెప్పాడు నువ్వు చనిపోబోతున్నావు అని అంటే, వెంటనే గోడ వైపు తిరిగి వెక్కి వెప్ట్ బిటర్లీ అని రాయబడింది. హీ వెప్ట్ బిటర్లీ అంట. వెక్కి ఏడ్చాడంట. దేవా నీ ఎదుట నేను నమ్మకంగా ఉన్నాను కదా ప్రభా, పరిశుద్ధంగా బ్రతకాను ప్రభా, ఇల్లంతటిని, రాజ్యం అంతటిని చక్కబెట్టుకున్నాను కదా ప్రభా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మై లైఫ్ లార్డ్, హౌ ఐ లివ్డ్. హార్ట్ ఫెల్ట్. అక్కడ పోయి మోకరించాడా కాదు, అక్కడ పోయి తలుపేసుకున్నాడు కాదు, ఆ మాట విన్న వెంటనే, ఆ వార్త విన్న వెంటనే దేవుని సన్నిధిలో పోయి మొరపెట్టాడంట, ఏడ్చాడంట. ఆ ఏడుపు, ఆ కన్నీరు, ఆ వేదనని చూసి దేవుడు ఆయన చిత్తాన్ని కూడా మార్చుకున్నాడంట. చూసారా? ఆయన అనుకున్నది కూడా మార్చుకున్నాడు. అది అండి ప్రార్థనలో ఉన్న శక్తి. మోషే కూడా ఇశ్రాయేలీయులు ఎంతో తిరగబడుతూ దేవుడికి ఎంతో అంగీకారం లేని కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడికి ఇంకా విసుకొచ్చి, ఇక చంపేస్తాను, వీళ్ళందరూ ఇక్కడే నాశనం చేసేస్తాను అంటే, మోషే పరిగెత్తుకొని అడ్డుగా నిలబడ్డాడంట. ప్రభా ప్లీజ్, నో, డోంట్ డూ దిస్. నువ్వే అట్లా అంటే ఎట్లా? మిగతా దేశాలందరూ మనల్ని చూసి నవ్వుతారు కదా, మీ దేవుడు తీసుకొస్తా అన్నాడు, మీ దేవుడు మేము ఇంత చేస్తాడు, ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడని నవ్వుల పాలు అవుతావు కదా ప్రభా, ప్లీజ్ నన్ను చంపు ప్రభా అన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నాడంట.
దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడంట. అర్థమవుతుందా? నిజంగా ప్రార్థనలో అటువంటి శక్తి ఉందండి. ప్రార్థనలో అంత గొప్ప బలం ఉంది. యథార్థంగా హృదయపూర్వకంగా చేసే ప్రార్థనలో అంత బలం ఉంది. దేవుని సన్నిధిలో నిజంగా మొరపెట్టాడంట యెహోషాపాతు. ఇంకా ఆ ప్రవక్త ఆ భవనం, ఆ ప్యాలెస్ దగ్గర ఇంకా బయటికి నడుస్తూ ఉండగానే మరలా ఇంకో మాట వచ్చిందంట దేవుని దగ్గర నుండి. ఇదిగో వెళ్ళు, మరలా వెళ్ళు, యెహోషాపాతుకు వెళ్ళు, నేను చంపనని చెప్పు, ఆయన చనిపోడని చెప్పు, ఆయన చనిపోడని చెప్పు. ఆయన ప్రార్థన, ఆయన కన్నీరు నేను విడిచాను, ఆయన కన్నీరు విడుచుట నేను చూచి తిని, ఆయన బాధని నేను చూశాను, నేను ఆయనని స్వస్థపరుస్తానని చెప్పాడంట దేవుడు. వైల్ హీ వాజ్ జస్ట్ అవుట్ సైడ్, వైల్ హీ వాజ్ జస్ట్ వాకింగ్, మళ్ళా వాక్ వచ్చిందంట. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ సీ హౌ గాడ్ చేంజ్డ్. రేపు చనిపోబోతున్నావు అన్న మాట దేవుడు ఏం చేస్తాడు? 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను నీకు. ఒక్క ప్రార్థన, యథార్థమైన హ్యూమిలిటీతో దేవా అని మొరపెట్టాడంట. ఈరోజు మీ జీవితంలో కూడా నిజంగా దేవుడు కార్యము చేయాలని ఆశపడుతున్నట్లయితే ఆయన సన్నిధిలో వెక్కి వెక్కి ఏడవాలండి. వెక్కి వెక్కి ఏడవాలి, మొరపెట్టాలి, పెనుగులాడాలి. ఇవన్నీ వింటూ ఉంటారు కానీ మీరు మీ జీవితంలో మారాలని ఆశ కలగట్లేదు కాబట్టి ఏమి జరగట్లేదు. మీరు నా జీవితం మార్చబడాలి. చాలామంది దే ఆర్ సో కంఫర్టబుల్ ఇన్ దర్ ఓన్ సిచ్యువేషన్స్, దే ఆర్ సో కంఫర్టబుల్ విత్ దర్ లైఫ్, దే ఆర్ సో కంఫర్టబుల్, దే ఆర్ లైక్ హ్యాపీగా ఉన్నాం కదా, ఏమీ లేదు. నో, అది కాదు ఎదుగుదల, ప్రోగ్రెస్. గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అత్యధిక మహిమలోకి వెళ్ళాలి. నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టాను అన్నాడు యాకోబు. ఈరోజు మీరు కూడా ఆ రీతిగా కెన్ యూ బి అగ్రెసివ్ అండ్ సే లార్డ్ ఐ నీడ్, లేకపోతే అగ్రెసివ్ లేకపోతే హ్యూమిలిటీ మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు. ఒకవేళ ఇన్ని సంవత్సరాల నుండి ఇంతే స్టాగ్నేషన్ ఉందంటే ఇంకా మరలా అప్పుడు ప్రభా చేయవా? కాదు ప్రభా, నువ్వు చేసి తీరాల్సిందే ప్రభా. యబ్బేజ్ని శ్రమతో కన్నాను నేను. శ్రమ, యబ్బేజ్కి అర్థం ఏంటి? సఫరింగ్, సారో. కానీ యబ్బేజు ప్రార్థన చేస్తాడంట, దేవా మా అమ్మ పెట్టిన పేరు కాదు ప్రభా, వీరందరూ నన్ను దుఃఖము 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 సారో సారో అని పిలుస్తున్నారు. మిమ్మల్ని ఎవరన్నా అట్లా పిలుస్తే ఎట్లా అనుకుంటారు? ఏ దుఃఖపడేవాడా లేకపోతే దుఃఖపడేదానా రా అని అంటే ఎట్లుంటుంది? అట్లా పిలుస్తున్నారంట. కానీ యబ్బేజ్ అన్నాడంట, నో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. జస్ట్ బికాజ్ షీ నేమ్డ్ మీ, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఇస్ మై లైఫ్. నేరుగా దేవుడి దగ్గర పోయాడంట, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నా నాకు తోడుగుండు అని ప్రార్థన చేస్తాడంట. దేవుడు తన ప్రార్థనని ఆలకించాడంట. ఇవన్నీ కట్టుకథలు కాదు, ఇవి నిజంగా నెరవేర్చబడినవి. బైబిల్ అంతా సత్యమే. యెహోషాపాత్ విత్ ఇన్ మినిట్స్ హీ సా ఆన్సర్. నాట్ 1 year 2 years, 15 years ఆఫ్ లాంగ్ లైఫ్. రేపు చనిపోతాం అన్నది దేవుడు మార్చలేడా మీ జీవితంలో కూడా? ఈజ్ ఓన్లీ వెయిటింగ్ యువర్ వన్ ప్రేయర్ అవే. ఒక్క ప్రార్థన, ఒక్క మొర, ఒక్క హృదయంలోని కేక, అది ఒక్కటి వస్తే చాలు. దేవుడు మీ స్థితిగతులను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడండి. మీ పరిస్థితులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చూద్దామా కీర్తనలు 61వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా మొరను ఆలకించుము, నా ప్రార్థనకి చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లిపోతున్న పరిస్థితుల్లో నీకు మొరపెడుతున్నాను ప్రభా. ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించుము. ఈరోజు చాలామంది, జాగ్రత్త వినండి, చాలామంది తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు డాక్టరీన్స్ చేస్తున్నారు. ఏంటంటే అసలు బ్లెస్సింగే అడగద్దు, దేవుని ఆశీర్వదించమని అడగద్దు, అది ప్రాస్పెరిటీ టీచింగ్ అంటున్నారు, విచ్ ఇస్ రాంగ్. ఎందుకంటే బైబిల్లో మనం ఎన్నిసార్లు చూస్తామో అబ్రహాముని దేవుడు దీవించాడు, ఇస్సాక్ని దీవించాడు, యాకోబుని దీవించాడు. యాకోబేమో పెనుగులాడాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్ట నన్ను పెనుగులాడాడు. అయితే దేవుడు ఎందుకు అట్లా ప్రార్థన చేస్తున్నావు, అది తప్పని చెప్పాడా? నో, గాడ్ వాంట్స్ యూ టు మల్టిప్లై అండ్ బీ ఫ్రూట్ఫుల్. నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని ఆశ. నువ్వు అన్ని విషయాల్లో ఇన్ హార్ట్, ఇన్ స్పిరిట్, అన్ని విషయాలు సుఖముగా ఉండు పుత్రుడా అని దేవుడు చెప్తాడు కదా.
ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే ప్రాస్పెరిటీ అని, ఇప్పుడు ఆశీర్వాదము దీవెన అని పలకటానికి కూడా భయపడుతున్నారు, అని పలకడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు? అది అపవాది తెచ్చిన మోసము. వాడి పేరే మోసగాడు. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ డిసెప్షన్. హీ డిసీవ్స్ పీపుల్. ఆయన పెనుగులాడాడంట దేవుని సన్నిధిలో, దేవా నన్ను ఆశీర్వదించు, ఇప్పటి వరకు నేను మోసగాడిగా బ్రతికాను, ఇప్పటి వరకు నేను ఐ వాంట్ మై చిల్డ్రన్ టు మల్టిప్లై విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్, విత్ దర్ ఓన్ థింగ్. నాట్ మేము చేసింది కాదు, వాళ్ళు సొంతంగా చేస్తే, వాళ్ళు ఆ సొంతంగా చేస్తూ వాళ్ళ అభివృద్ధి పరచబడితే ఒక తల్లిగా చూసి, బా దేవుడు ఎంతగా దీవించారు వీళ్ళని నేను సంతోషపడతాను. అదే రీతిగా దేవుడు కూడా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతుంటే దేవుడు మనల్ని చూసి బాధపడే దేవుడు కాదు, మన విషయమై సంతోషపడే దేవుడు. సంతోషిస్తాడు దేవుడు. కానీ హృదయం మ్యాటర్స్, హృదయం స్థితి మ్యాటర్స్. దేవుడు లేకుండా ఇవన్నీ చేద్దామంటే దట్ ఈస్ నాన్ సెన్స్. దేవుడితో, దేవుని డైరెక్షన్ కలిగి, దేవుని సహాయముతో, దేవునితో సహవాసం కలిగి ముందుకు వెళ్ళాలి. సో మొట్టమొదటిగా మనం ఈ స్టాగ్నేషన్ నుండి ఎలాగ బయటికి వస్తామంటే హార్ట్ ఫెల్ట్ ప్రేయర్, పర్సిస్టెంట్ ప్రేయర్. యెహోషా